ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు మళ్ళా షురువైనయుల్లా అధికార పక్షమోళ్ళు ప్రతిపక్షమోళ్ళు ఇట్లా అందరూ అసెంబ్లీకి క్యూ కట్టిండ్రు. ఎమ్మెల్యేలుగా మొన్న ప్రమాణ స్వీకారం చేయని లీడర్లతోటి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించిండు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ అన్న. మరి పువ్వు పార్టీ ఎమ్మెల్యేల సంగతి ఏంది అని అడుగుతున్నారా? ఇక వాళ్ళు కూడా చేసిండ్రు కానీ ఓ చిన్న ట్విస్ట్ ఉన్నది. అందుబాటులో లేక కొందరు, ఆందోళనల ఉండి కొందరు, ఆగ్రహంతోటి ఉండి ఇంకొందరు ఎమ్మెల్యేలు మొన్నటి అసెంబ్లీ సమావేశాల ప్రమాణ స్వీకారం చెయ్యలే. కేసీఆర్ సార్ కు పానం మంచిగా లేకపోయే వరకు దావకాన్లనే ఉన్నాడు కేటీఆర్ అన్న. ఇక ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాజీనామా చెయ్యలేదని మొన్న ప్రమాణ స్వీకారం చెయ్యలే ఉత్తమ్ సారు, కోమటిరెడ్డి సారు, పల్లా సారు, పాడి కౌశిక్ అన్న గిట్ల కొందరు. ఇక ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం వాళ్ళుంటే ప్రమాణ స్వీకారం కాదు కదా, అసెంబ్లీ మోఖమే చూడమని బాయ్కాట్ చేసిండ్రు పువ్వు పాటోళ్ళు. అయితే ఇగియాల అందరూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ప్రొటెం స్పీకర్ గున్న అక్బరుద్దీన్ అన్ననే ప్రమాణ స్వీకారం చేపించిండు. ఇక అటెన్కాల అందరు కలిసి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ సార్ను ఎన్నుకున్నారు. చేస్తే స్పీకర్ ఎన్నికైనాకనే ప్రమాణం చేస్తాం, లేకపోతే లేనే లేదు అన్న పువ్వు పార్టీ 8 మంది ఎమ్మెల్యేలతోటి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించిండు స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ సారు. 119 ఎమ్మెల్యేలకు ఇయాల్టి దాకా 117 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇంకా కేసీఆర్ సార్ తోటి పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు కూడా ప్రమాణ స్వీకారం చేసేది ఉన్నది. అయితే వాళ్ళిద్దరికి పానం మంచిగా లేకపోయే వరకు ఇప్పుడు రాలేకపోయిండ్రు. ప్రమాణాల పర్వమైతే ఈ గొడిచింది. ప్రజా సమస్యల మీద పోరాటమే మిగిలింది. ఇప్పటికేన్స్ ఉంటది అసెంబ్లీల అసలు ముచ్చట. అయితే ఎప్పట్లెక్క తిట్లు పంచాదులు కాకుండా మంచిగా సభను నడిపి ప్రజా సమస్యలు తీర్చుండ్రి సార్లు అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్ కు. ఇవాళ అసెంబ్లీల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యమే కాదుల్లా, సెక్రటేరియట్ల మంత్రులు కూసుండే కార్యం కూడా అయింది. మరి ఎవరెవరు ఇవాళ మంత్రి కుర్చీలో కూసుండి బాధ్యతలు తీసుకున్నారు, ఏ ఫైళ్ల మీద సంతకం చేసిండ్రో పురాగా ముచ్చటేందో అరుచుకున్న దంపాన్రి. ఆర్థిక కరెంటు శాఖ మంత్రిగా ఇయాల కుర్చీలో కూసున్నాడు తెలంగాణ చిన్న సీఎం బట్టిసారు. ఆడోళ్లకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకం కోసం ఆర్టీసీ 374 కోట్ల రూపాయలిచ్చే ఫైల్ మీద ఫస్ట్ సంతకం పెట్టిండు బట్టిసారు. ఇక ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచిండ్రు కదా, గందుకు 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకి ఇచ్చేతందుకు రెండో సంతకం చేసిండు. ఇక తెలంగాణ ఐటీ మినిస్టర్ గా కుర్చీలో కూసున్నాడు దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు. సీతక్కనేమో పంచాయతీరాజ్ శాఖ మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా కుర్చీలో కూసున్నది. అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇయ్యాలనే కుర్చీలో కూసున్నాడు. భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 10 ఎకరాల భూమి ఫైల్ మీద ఫస్ట్ సంతకం చేసిండు పొంగులేటి సారు. కొత్తగా కట్టిన సెక్రటేరియట్ల కొత్త మంత్రులందరూ ఇంటోలతోటి కలిసి పూజలు చేసి కుర్చీల్లో కూసున్నారు. ఇక అటుకెంచటే డైరెక్ట్ అసెంబ్లీకి పోయిండ్రు. ఇక కొన్ని మంత్రి శాఖలైతే సీఎం రేవంత్ అన్న తానే ఉన్నాయి. మరి ఆ ఉన్న మంత్రి శాఖలను తతిమోళ్లకు ఇస్తారో లేకపోతే అట్లనే నడిపిస్తారో అని ఎదురు చూస్తున్నారట మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు. ఎమ్మెల్యేగా ఓడిపోయి బాధలున్న పువ్వు పార్టీ మాజీ పెబ్బె బండి సంజయ్ అన్నకు ఇంకా పెద్ద టెన్షన్ పెడుతున్నారు కదా సొంత నియోజకవర్గ లీడర్లే. ఎమ్మెల్యే పోతే పోయింది, ఎంపీ కన్నా పోటీ చేసి గెలిచి పార్లమెంటుకు పోదామని ప్లానింగ్లు వేసుకుంటే గా టికెట్ ఆపే ప్రయత్నాలు అవుతున్నాయట. మరి గట్ల ఎందుకు అవుతున్నదో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోర్రి. ఈ తాప కరీంనగర్ కెంచి బండి సంజయ్ అన్నను ఎంపీగా పోటీ చేయనిచ్చేదేలే అని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు కరీంనగర్ పువ్వు పార్టీ లీడర్లు కార్యకర్తలు. పోయిన తాప ఎలక్షన్ల కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినాక ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అట్లనే ఈ తాప కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయిండు కాబట్టి ఎంపీ టికెట్ అత్తది అనే మస్తు నమ్మికతోటున్నాడట సంజయ్ అన్న. అయితే ఈ తాప బండికి కాకుండా పార్టీలున్న తతిమా సీనియర్ లీడర్లకే కరీంనగర్ ఎంపీ టికెట్ ఇయ్యాలే అని ఇయాల కరీంనగర్ లో మీటింగ్ పెట్టుకున్నారు పువ్వు పార్టీ లీడర్లు కార్యకర్తలు. అధ్యక్షుడైనాక లోకల్ లీడర్లను అస్సలు పట్టించుకునుడే యాదు మరిచిండు. పార్టీ కోసం పనిచేసేటోళ్లను కాకుండా భజనగాళ్లను ఎంబటేసుకొని తిరిగిండు. ఇక అధ్యక్ష పదవి పోయినాక కూడా మార్పేం రాలే అని మస్తుగా గరమైతున్నారు సంజయ్ అన్న మీద. కనీసం ఆ రోజు రవీంద్రరావు జరిగిపోతే పాడపోసినట్టు లేదు. చూడగానే వీళ్ళందరూ వచ్చి జిల్లా నుంచి వచ్చి పాడపోసిన పాపది
వీళ్ళు లీడర్ కాదా? ఎంపీ కాకముందు ఎన్ని కాన్స్టిట్యూషన్ లీడింగ్ వచ్చింది. ఇవాళ ఎన్ని కాన్స్టిట్యూషన్ ఉండేది మన పరిస్థితి. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఉన్నది చెప్పండి. ఉన్న సీటు వేయింది హుజరాబాద్. నువ్వు గెలవలే, 2 సెకండ్ లీడింగ్. ప్రతి మాది మొత్తం వేరే నాశనం అయిపోయింది. అంత ముందు అనుకుంటే ఎంపీ అన్నింటిలో బస్తా వచ్చినా కదా, 1 2 తప్ప. ఇంకా నువ్వు ఇది కాకుండా స్టేట్ జీవి ముందర చూస్తే నాకు గొప్ప చెప్తాను. నువ్వు ఎవరు రాకుండా ఈడ నాశనం చేసి ఇదివరకు చేసింది కాక మళ్ళీ ఇంకా రాష్ట్రానికి కాక దేశానికి నాశనం చేసాడు. అక్కడికి వెళ్ళి జిల్లా సెక్రటరీ చూడు ఇస్తాడు, చేసి ఇస్తాడు, మాకైతే తెలుస్తుంది. అగ్గో సంజయ్ అన్నే హిందువా? పార్టీలున్నోళ్ళెవ్వలు హిందువులు కాదా అని గరమైతున్నారు కదా. ఎంపీగా ఏం చేసిండు అని కూడా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. గిదంతా కథ చూస్తుంటే ఈ తాప బండి సంజయ్ అన్నకు పెద్దగానే పడేటట్టున్నది కదా పీడి. పార్టీ అధ్యక్ష పదవి పోయిన కాడికెంచి అంతా అన్నకు అనుకూలంగా ఏమైతలేవు. అన్న మీద ఎవలో ఏదో చేస్తున్నట్టున్నారు. ఓ సంజయ్ అన్న, ఎందుకైనా మంచిది ఓ మల్క అయ్యగారుకు చూపెట్టుకోవే. ఎంపీ అయి పార్లమెంట్ కు పోదామనుకుంటే నిన్ను కరీంనగర్ లోనే ఉంచతట్టున్నారు లోకల్ లీడర్లు అని సంజయ్ అన్నకు చెప్పేటందుకు మస్తుగా తన్లాడుతున్నారట బండి సంజయ్ అన్న ఫ్యాన్స్. ఇక మరి చూడాలే ఈ తాప కరీంనగర్ ఎంపీ టికెట్ ఎవలకిస్తారో పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఇప్పుడు మా తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మంగడి ముంగటేసుకున్నాడో వీలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అబ్బబ్బబ్బా, ఏం చలిరా శంకరి. పొద్దు బారెక్కినా కూడా సంకళ్ళ నుంచి చలిపోతలేదు. ఏ మందే నిన్నెత్తెత్తాడు తీయ మంటల. అప్పుడు గాని నాకు పీడ ఇరగడ కాదు. ఓ ముసల్మోతే మరి ఇవాళ గిట్లనే పొద్దెలా తిత్తావా? అబ్బరబ్బాయి, దాన్ని హెచ్చరిక చూస్తాను ఆరా శంకరి. నేను ఆట ముసలిమోత వరినాట. అరే నీవేజేంది నావేజేందే? నీకు పెద్దంతరం చిన్నంతరం ఏం తెలుస్తలేవు అనే దయ్యాలకు దుష్టి సీకలేసేదానా? అబ్బాగి ముసలోని పాము చెవులే ఉన్నట్టున్నాయి కదా. నేను అన్న మాటలన్నీ వినబడ్డట్టున్నాయి. అయ్యో, నేను నీ మన్వరాలనే అయితే తీయరా? అదే నేను కాకపోతే నిన్ను ఇంకెవరు అంటారు చెప్పు? అబ్బా నీ నటనా, నువ్వు ఇక తిప్పులైన కాడికి చాలు కానీ ఇనిచలు బీకు. అదే శంకరి మామిడికా తొక్కుదెత్తు ఏదిరా ఇదే ఆడబెడితే ఏమత్తారా? అబ్బా అక్క మందుకున్న మామిడికాయ తొక్కు మస్తు జతగలుతుంది కారా. మంటూ పోగొస్తుంది ఆరా. అరే ఇవాళ ఏం మామూలు చేసినావని గీ తాగుడు దుకాణం ముంగటేసుకున్నావే? గది చెప్పు మొదలు నాకు. అరే మందు తాగేటందుకు కారణం కావాలనే కంత్రి మొక్క నువ్వు నా మనవరాలు అయి పుట్టినావు కానీ నా దాంట్లో నీకు పావుల వంతు కూడా తెలివి రాలేదు, దిమాకు తక్కువదాన. అంతా నీ మెదడు బాపమ్మ లెక్కనే ఉన్నవే. అందుకే నేను దాన్ని తిడతారా కోడి మెదడు దానా అని. ఏ మంది. అరే నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు ముసలోడా? చేసే కోళ్ళు విడిచిపెట్టి నువ్వు వేస్తున్న అంగడేంది? అంగడే ఉన్నది. 1/4 మంది తెచ్చుకొని 90 ml తాగుదాం అనుకున్నాం, కానీ అది కొద్దిగంత ఫుల్ బాటిల్ దాకా అయింది. అయినా మా మందు మేము తెచ్చుకొని తాగుతాను, నువ్వేమైనా పైసలు ఇస్తారా? అదే లేకిడతారా పీకో ఇస్తాడు. అరే నీకు తాగుడు ఎక్కువనే అయినట్టున్నది ముసలోడా. ఓ అన్న, నువ్వన్నా చెప్పే గా సెల్క కాడ కూర్చొని ఎందుకు తాగుతున్నారు మీరు? నాకేమారు కక్క తోయంబడిపోతాడే ముసలోడు రారా అని పిలిచిండు. నువ్వేంద్ర గడానికి చెప్తాను. అదే మనం ఎందుకు తాగుతాం అనేది కూడా తెలుస్తలేదు. అలా గిలాస 2 పోయాగానే నింపుకుంటాను. అదే లోకం మీద చలి ఎంత పెడతాదిరా. గజ వణుకుతాను, సంకల నుంచి చలి పెడతలేదు అని మంది తాగుతాడు. నువ్వు తాగు. అయితే చలి పెడుతున్నదని చేసే కోళ్ళు విడిచిపెట్టి ఇట్లా కెక్క దాక్కుంటా మంట కాగుతావా ముసలోడా? మరి ఏం చేయాలి చెప్పు? నువ్వు తాగని ఇంట్లో కూర్చొని తాగుదామా అంటే ముసలిది గంటని తీసి పొయ్యిలా కాపుతాంది. అందుకే ఎవరో తెలియకుండా ఈ చిలక కాడికి వచ్చి మందు తాగుకుంటా మంట కాగుదామని వచ్చా. అయినా సీమకండ్లు కానీ నువ్వు చూడనే సుత్తివి. ఇక నా తాగుడు పేయికేడు ఎక్కుతుంది. నీ నొచ్చ మన్ను గొత్త. అవునే, ఈ 2-3 వద్దుల సంది చలి బాగా పెడుతున్నది. రానున్న రోజుల్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నదట. అయితే మాత్రం గిట్లా దాక్కుంటా కూర్చుంటారే? ఎండకొచ్చినా, చలి పెట్టినా, వాన పడినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, కోపం వచ్చినా అన్ని సందర్భాలలో మాకు అండగా ఉండే ఏకైక దివ్యౌషధం
ఈ మందు ఒక్కటే. అందుకే దీన్ని నేను ఇట్లా హక్కున చేర్చుకున్నా. అవునవును, మీ తాగుబోతులు తాగాలని అనుకోవాలి కానీ దానికి కారణం కావాలనా? ఎట్లనో తీరుగా కడుపు నింపుకుంటారు, గది తెలిసిందేనాయే. అందుకే సర్కారు కూడా బెల్ట్ షాపుల్ని బంద్ చేయాలని చూస్తున్నారట. అవురా శంకరి, సర్కారు బెల్ట్ షాపులు బంద్ పెడతాదన్న ముచ్చట తెలిసిన కానించి మస్తు బాధ అనిపిస్తుందిరా. ఆ బాధతో ఇంకింత మందు తాగుడు అవుతాను. దానికి తోడు ఈ చలి మంట పెట్టరా పొగెళ్తాంది. ఎట్లా చూస్తానవరా నువ్వు? ఓ పెద్ద మనిషి, నువ్వు గీ చలికే గింతగానం దాగితే ఇంకా సంక్రాంతి పండుగకు సంకలేవట్టని అని చలి పెడుతుందిగా, అదే అప్పుడేం చేస్తావు? ఏం చేస్తాం, మంట పెట్టుకొని తూర్పు తిరిగి దండం పెడతాం. కానీ శంకరి, నా చిన్నతనంలో దీని తాత అసంటి చలులను తట్టుకున్నారా. కానీ ఇప్పుడు నేను ముసలాన్ని అయినా కదా, ఈ చలిని తట్టుకోలేకపోతాను. అందుకే ఈ మందు గుద్దుతాను. ఏయ్ చలి కాకుండా మందు తాగితే మజా ఏరే ఉంటుందిరా. అబ్బా, ఓ ఈనెటోళ్ళు ఉంటే పొద్దంతా చెప్తావు కానీ పొద్దుక ముందే ఇంటికో, ముసలిది నీ కోసం ఎనుకులాడుతున్నది. ఆ ముచ్చట నాకెరికే కానీ నువ్వు ఈ నుంచి వెళ్ళిపో. శంకర్ గజ్జేవరా, గజ్జేరా అంటే బుదగరించుకుంటా బుత్తంతా ఎత్తానేవరా. అరే ఓ ముసలోడా, ఇక లే అన్నించాలి. తాగిన తను ఆయిందాలు బుక్కిందట. అగో అట్లున్నది నీ కథ కూడా. ఓ అన్న, మా ముసలోని జరంతా ఇంటికి తీసుకుపోర్రే, మీకు జర పుణ్యం ఉంటది. ఇలా ఇంటికి పోయాక ముసలిని మైల పోలు తిత్తది. నువ్వే లేని నన్ను లేచి ఇంటికి తీసుకుపోయేటందుకు నా కాళ్ళు చేతులు లేవారా? నేను లేస్తా. మంది ఎక్కువ అయిందిరా. అబ్బా, చూసినారులా, తెలంగాణలో చలి బగ్గనే పెరిగిందటుల్లా. పొద్దుందాక ఎండ పొడ కొడుతున్నా కూడా చలైతే బగ్గనే పెడుతున్నది. ఇప్పుడే గిట్లుంటే ఇక జనవరిలో ఇంకెట్లుంటుందో. పబ్లిక్ ఈ చలికాలం పోయేదాకా అందరూ జర పైలంగుండుండ్రి. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా జల్దీ చూసేయండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారోళ్ళు పెట్టిన ఫ్రీ బస్ పథకంతో అందరు ఆడోళ్ళు బస్సుల ఫ్రీగా పోకుండా మస్తు సంబరం ఎల్లబోతుంటే గీ ముసలమ్మ చూడుండ్రి ఏమంటున్నదో. బస్ ఎక్కనికి వచ్చిన ఇక సార్ దొరికొచ్చి బస్ ఎక్కమా దీనికి టికెట్ ఇవ్వక అన్నాడు. ఈయన బస్సులు బంద్ చేస్తే మళ్ళీ నష్టం వస్తుంది, మళ్ళీ ఏం అమ్మాలి అని. టికెట్లు ఉంటేనే కదా గవర్నమెంట్ కు సహకరించేది. మరి దుడ్లన్నీ లేకపోయా, ఉత్తగా తోలే. డీజిల్ ఎవడు వస్తాడు, పెట్రోల్ ఎవడు వస్తాడు, గసాలు ఎవరు ఇస్తారు, ఇవన్నీ నష్టమే కదా సార్. కాంగ్రెస్ సర్కారోళ్ళు చేసిన గీ ఫ్రీ బస్ ఆలోచన ఇప్పుడున్న పబ్లిక్ కు మంచిగానే అనిపిస్తుంది. కానీ ఆఖరుకు ఆర్టీసీకి నష్టాలు వచ్చినాక ఏం చేస్తారోనని బుగులైతుందని చెప్పుకొచ్చింది. ఎవరికైనా నమ్మితే వాళ్ళకు చెప్పిన పని చేయాలి, చెప్పుల కాడ కూర్చోవాలి కదా ఉన్నోళ్ళు. నేను రేపు ఎల్లుండే పోతాను, అదేం లేదు. ఉన్న పిల్లల భవిష్యత్తు అని నేను అనుకుంటున్నా. అగో ఇన్నారు కదా ముసలవ్వ చెప్పిన ముచ్చట్ను. సర్కారోళ్ళు పెట్టే ఫ్రీ పథకాలతోని ఆఖరుకు దేశాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చి మళ్ళా తిరిగి ఎవరి కిందనో పని చేయాల్సి వస్తుందేమోనని చెప్పుకొచ్చింది. నిజమే కదనుల్లా, పబ్లిక్ కు కావలసిన సౌలతులు చేసి పని చేసుకునేటట్టు చెయ్యాలే గాని గిట్ల ఫ్రీ పథకాలు పెట్టి జనాలను సోమరిపోతులను తయారు చేసుడేంది అని అంటున్నారు గీ ముచ్చట ఇన్నోళ్ళు. ఇదే ముచ్చట మీద నాగర్ కర్నూలు జిల్లాలున్న గీ ఆటో డ్రైవర్ అన్న అయితే ఎట్లా బతుకుడో ఏందోనని మస్తు బుగులు పడుతున్నాడు. సార్ రేవంత్ రెడ్డికి నమస్కారం. ఆటోలు అసలు నడుస్తలేవు సార్. పెయిన్ పాయింట్ తెలంగాణ జిల్లాలోని చాలా ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు. తెలంగాణ రాకముందు కొంతమంది చనిపోయారు, తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు లేక కొంతమంది చచ్చిపోయింది. ఇప్పుడు ఆటో డ్రైవర్లు చచ్చిపోయే అవకాశం ఉంది సార్. మా కుటుంబాన్ని బతికించుకోవాలంటే ఆటో డ్రైవర్ల కోసం సుతం ఏదన్నా పథకాలు పెట్టాలని గీన లెక్కనే చాలా మంది సర్కారును కోరుతున్నారు. చూడాలే మరి ఆటో డ్రైవర్ అన్నల తిప్పలు తీర్చనీకి సర్కారోళ్ళు ఏం ఉపాయం చేస్తారో. గిరిజనుల భూములు కబ్జా చేసిండని మాజీ మంత్రి మల్లారెడ్డి మీద షామీర్పేట పోలీసోళ్ళు కేసు బుకింగ్ చేసిండ్రు కదా. ఈ ముచ్చట మీదనే మల్లారెడ్డి సారును అడిగే వరకు 47 ఎకరాలు భూమి ఎస్టీలది, అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ
ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. ఇన్నారు కదా సారి చెప్పిన ముచ్చట. కబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవలో మధ్యవర్తులు కావాలనే నా పేరు నిరికించిండ్రు. 47 ఎకరాల భూమితోని నాకు ఏం సంబంధం లేదు. ఖచ్చితంగా కోర్టుకు పోయి నిరూపించుకుంటానని చెప్పుకొచ్చిండు మల్లారెడ్డి సారు. చూడాలే మరి కోర్టులకు పోయినాక తీర్పు ఏమత్తదో మరి. 4 కాళ్ళతోని అచ్చం కుక్క ఉరికినట్టే స్పీడ్గా ఉరుకుతున్నది చూసిండ్రు కదా. సౌత్ కొరియా దేశంలోన్న ఇంజనీర్లు తయారు చేసిన ఒక రోబో ఇది. పేరు హండ్. 45 కిలోల వజన్ ఉంటదట. అథ్లెట్ గేమ్స్ లా పోటీలు పెట్టినట్టే ఆడున్నోళ్ళు రోబోలకు పోటీలు పెట్టే వరకు 19 సెకండ్లనే 100 మీటర్లు ఉరికి ఫస్ట్ ప్రైజ్ కొట్టిందట. ఒలింపిక్స్ లా ఉసేన్ బోల్ట్ కదా చిరుత లెక్క ఉరికి గోల్డ్ మెడల్ కొట్టినట్టే గీ రోబో సుతం పోటీల్లో గెలిచి ప్రైజ్ కొట్టింది. రోబో చేసిన ఫీటును చూసి గిన్నిస్ బుక్కోళ్ళు కూడా రికార్డులకు ఎక్కిచ్చిండ్రట. ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డు కొట్టిన తొలిసూరి 4 కాళ్ళ రోబోగా కూడా గి రికార్డు కొట్టిందుల్లో ఇక రోబోలు మనుషులు చేసే పనులే కాకుండా గిట్లా ఆటల పోటీలలో కూడా పాల్గొని ప్రైజులు కొడుతున్నాయంటే ఇక రేపు మనుషులు చేసే పనులు ఇంకేం చేస్తాయో అని అనబట్టిండ్రు ఈ వీడియో చూసినోళ్ళు. ఈ ముచ్చట చెప్పేసిన, ఇది కూడా చెప్పేసిన. సరే ఇక పబ్లిక్ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లా మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.